ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ప్రియుడి మాటలను నమ్మిన అమ్మాయి 3 ఏళ్ల పాటు సహజీవనం చేసింది. ఇంతలోనే తనకు పెళ్లైందంటూ ప్రియుడు షాక్ ఇచ్చాడు. దీంతో బాధితురాలు కిలేశపురంలోని ప్రియుడి ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. పెళ్లైనట్లు ఆధారాలు చూపిస్తే సారీ చెప్పి సైడ్ అయిపోతానంటోంది ప్రియురాలు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం కీలేశపురంకు చెందిన జోసెఫ్ ఎన్టీపీఎస్ లో విజిలెన్స్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే జోసెఫ్ ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్త ప్రేమగా మారటంతో చట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇలా 3 ఏళ్ల పాటు సహజీవనం చేశారు. పెళ్లి చేసుకోమని చెప్పడంతో కానిస్టేబుల్ జోసెఫ్ మాట మార్చేశాడు. తనకు ఆల్రెడీ పెళ్లయిందంటూ ప్రియురాల్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే ఎప్పుడు పెళ్లయిందో చెప్పాలని, మ్యారేజ్ సర్టిఫికెట్లు చూపించాలని బాధితురాలు నిలదీసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో బాధితురాలు కీలేశపురంలోని జోసెఫ్ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. అబ్బాయితోటి మ్యారేజ్ కావాలండి. అబ్బాయితో నాకు మ్యారేజే కావాలి. ఏ రోజు అబ్బాయి నా ముందుకు వచ్చి నాకు పెళ్ళి అయిందని చెప్పలేదు. ఇప్పటికీ వచ్చి నేను ఒకటే కోరుకుంటాను, ఎవ్వరొద్దు. ఆ అబ్బాయి నా ముందుకు వచ్చి నాకు ఇలా పెళ్ళి అయిపోయింది, పలానా తారీఖు అయిందని చెప్పండి. పెళ్ళి అంటే నిన్న అయిందని అయితే తెలుసు, నిన్న అయిందని కాదు, నాకు పలానా తారీఖున అయ్యింది అని ఒక్క మాట చెప్పమానండి. నేను ఆ అబ్బాయికి సారీ చెప్పి మీడియా ముందు సారీ చెప్పి సైడ్ అయిపోతాను. కానిస్టేబుల్ జోసెఫ్ కు తానంటే చాలా ఇష్టమని, తల్లిదండ్రులకు భయపడే పెళ్లికి నిరాకరిస్తున్నాడని ప్రియురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరువూరుకు చెందిన మహిళతో పెళ్లి జరిగినట్లు జోసెఫ్ అబద్ధాలు చెబుతున్నాడని బాధితురాలు వాపోతున్నారు. తనకు అబ్బాయి కుటుంబ సభ్యులిచ్చే డబ్బు అవసరం లేదని, పెళ్లి జరిగితే చాలంటోంది. జోసెఫ్ తన ముందుకొచ్చి పెళ్లయిందని ధైర్యంగా చెబితే మీడియా సాక్షిగా క్షమాపణ చెప్పి తన దారి తాను చూసుకుంటానని తెలిపింది. న్యాయం జరగకపోతే జోసెఫ్ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని కన్నీటి పర్యంతమవుతోంది బాధితురాలు. జోసెఫ్ రాజు అతను వీటీపీఎస్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ నమ్మించి మోసం చేశాడు అని చెప్పి అభియోగాలకు కేసు నమోదు చేశారు. తదుపరిగా దర్యాప్తులో అంశాలను జోడించి మామూలు ఛార్జ్షీట్ రెడీ చేసిన తదుపరిలో ఆమె వచ్చి ఇంకో అనదర్ పిటిషన్ ఇచ్చారు. ఆ పిటిషన్ మీద మేము డిస్ట్రిక్ట్ కోర్టు గారికి కోర్టులో 164 స్టేట్మెంట్కి రికార్డుకి ఫైల్ చేశాము. అది వచ్చిన తర్వాత ఆమెనే ఫిర్యాదుదారునే కోర్టు ముందు పెట్టి ఆమె జరిగిన అంశాలపై ఏమైనా సాక్ష్యాలు ఉంటే మళ్ళీ ఎడిషన్ ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. కానిస్టేబుల్ జోసెఫ్ అతని ప్రియురాలి కేసులో ట్విస్ట్ కూడా ఉంది. జోసెఫ్ పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు గతంలోనే కేసు పెట్టింది. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది.